హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అలాగే మా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. కొంతమంది అదే వీడియోలు అయితే చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లా, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ మస్ట్ తప్పకుండా చేసుకోండి అందరూ. ఇదిగో మా వారు ఉదయాన్నే వంకాయలు తెచ్చాడు మార్కెట్ పోయి. ఈ వంకాయలతో గుత్తి వంకాయ చేసి పెట్టినాకన్నాడు. కానీ మీకోసం ఈరోజు ఈ గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో అన్ని ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వంకాయ కర్రీలోకి కావాల్సిన మసాలా చూడండి. ధనియాలు, పట్ట మొగ్గ, ఎండుమిర్చి, అల్లం, తెల్లగడ్డ, పల్లీలు తీసుకున్నాం కొంచెం. ఇప్పుడు ముందు పల్లీలు వేయిస్తున్నాం. ఇవి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. ఇప్పుడు తర్వాత ఎండుమిర్చి వేసుకుంటున్నాం. అవి కొంచెం చించుకొని వస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది మిక్సీలో వేసేసుకుంటాం. ధనియాలు కూడా వేసుకుంటాను. ఇలా దోరగా వేయించేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేపేసినవి కూడా మిక్సీలో వేసేసుకుంటాను. ఈ విధంగా ముందుగా వేపుకున్న పల్లీల్ని ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. పొట్టు చేయాలి. ఆ విధంగా చేసుకుంటాము. ఈ విధంగా వేయించుకున్న పల్లీలు ఇట్లా పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా మిక్సీలో వేసేసుకుంటున్నాము. తెల్లగడ్డ ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడు గుత్తి వంకాయ తయారు చేయడానికి వంకాయలు ఏ విధంగా కట్ చేసుకోవాలి, మసాలా కలపడము అవన్నీ చూపిస్తున్నారు మా వైఫ్. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా వేసుకున్న మసాలా ఇది. ఇందులోకి కొంచెం పసుపు వేస్తాము. కొంచెం సాల్ట్ వేస్తాం. ఇవన్నీ కలుపుకోవాలి సార్. ఈ విధంగా మసాలా కలుపుకొని ఫ్రెండ్స్, ఈ విధంగా వంకాయని 4 భాగాలుగా కట్ చేసి, మొత్తం కట్ చేయకూడదు, సగం వరకే కట్ చేయాలి. ఆ తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న మసాలాని ఈ విధంగా వంకాయలోకి మనం కూర్చుకోవాలి. అప్పుడు మసాలా బాగా దానికి యాడ్ అయ్యి అలాగే కుక్ అయిపోతుంది కర్రీలో. అది కూడా మనం చూద్దాం నెక్స్ట్ కర్రీలో ఎలాగా ఈ వంకాయ కుక్ అవుతుంది అనేది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ చేస్తుంది. ఇలా విడిగా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, నెక్స్ట్ మన ఛానల్లో మా ఇంట్రొడక్షన్ వీడియో చేద్దాం అనుకుంటున్నాము. ఆ వీడియో మిస్ అవ్వకండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, వ్యూస్ అయితే వస్తున్నాయి.
నేనేం వర్క్ చేస్తానో, మేము ఎలా యూట్యూబ్ జర్నీ ఎలా అంటే ఏ విధంగా మోటివేషన్ అయ్యామో, యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టాలని ఏ విధంగా మాకు మోటివేషన్ అయింది. ఆ వివరాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాం ఫ్రెండ్స్. అలాగే మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. కామెంట్ చేయటం లేదు, ఒక్కరికాడ చూస్తున్నారు, కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. మన వీడియోస్ నచ్చినట్లయితే గట్టిగా లైక్ చేయండి. అలాగే మన వీడియోస్‌ని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. మనం ముందుగా వంకాయల్ని ఈ విధంగా మసాలా పెట్టి హ్మ్. చేసుకోవాలి. ఫ్రెండ్స్, కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తా చూడండి. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటా ముక్కలు వేస్తున్నాను. కొంచెం కరివేపాకు వేస్తున్నాను. మాకు చెట్టు ఉంది, కరివేపాకు చెట్టు. ఇలాగా ఫ్రెష్గా తెచ్చుకొని ఎప్పటికప్పుడు వేసుకుంటాను నేను కర్రీలోకి. మనకి ముందుగా మనం వేసుకున్న మసాలా కొంచెం మిగిలింది, దాన్ని కూడా వేసేసుకున్నాము. వేగిపోయింది ఫ్రెండ్స్, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పెట్టుకున్న వంకాయలను వేస్తున్నాను. ఈ విధంగా పెట్టుకొని వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మగ్గుతాయి మూత పెట్టుకుంటే. కొంచెంసేపు ఈ విధంగా మళ్ళీ తిప్పుకొని ఇలా తిప్పేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఇలా ఉడికిపోతాయి, ఇవి బాగా మగ్గిపోతాయి నూనెలోనే. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నాను, అంటే వంకాయలు ఉడకాలి కాబట్టి. ఇంతే, ఈ విధంగా పోసేసి కాసేపు మూత పెట్టి ఉడకనిద్దాము. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే అయిపోయింది. కొత్తిమీర కాలేదు, మా వారు మర్చిపోయాడంట. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా అయిపోతుంది కర్రీ. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ కర్రీ ఎలా ఉందో టేస్ట్ మా ఆయన చెప్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేసిన వంకాయ కర్రీని మా వారు టేస్ట్ చేసి చెప్తాడు. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ చేసిన గుత్తి వంకాయ కూర టేస్ట్ చేస్తున్నాను. ఆ గుత్తి వంకాయ నిన్న నేను వస్తా ఉంటే అక్కడ కనిపించింది వంకాయ. రోడ్డు పక్కన అమ్ముతున్నారు, హైవే పక్కన. తీసుకొని వచ్చాను. చాలా బాగా నచ్చాయి నాకు. ఫ్రెష్ గా అప్పుడే తోటలోంచి కోసుకొచ్చారు. అందుకని వంకాయలు తెచ్చి గుత్తి వంకాయ చేయమని అడిగాను మా వైఫ్ ని. మా వైఫ్ అయితే నాకు ఇవాళ చేసి పెట్టింది. అది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వంకాయనైతే నీట్ గా ఉడికించేసింది.
వంకాయని ముక్కలు ముక్కలు కాకుండా వంకాయగానే చేసింది. అయితే బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్. చిన్న వంకాయ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది. కర్రీ ఎలా ఉందో ముందు టేస్ట్ చేద్దాం. సూపర్ ఫ్రెండ్స్. మనం వేరుశనగ పప్పు వేసాం కదా మసాలాలో, ఆ ఫ్లేవర్ యాడ్ అయింది. చాలా టేస్ట్ గా ఉంది. మీరు వేరుశనగ పప్పు బదులు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఈ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం సమస్యగా ఉంటది. వంకాయ చాలా సూపర్ గా కుక్ అయింది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా అదిరిపోయింది చూడండి. వావ్, చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ నచ్చిందే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన నెక్స్ట్ వీడియో మా ఇంట్రడక్షన్ వీడియో ఫ్రెండ్స్. నేను మొదట్లో ఇంట్రడక్షన్ వీడియో తీయడం మర్చిపోయాను. కొంతమంది ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు మీ ఇంట్రడక్షన్ వీడియో చేయండి, తద్వారా మీరు ఇంకొంచెం మీ వ్యూవర్స్ కి దగ్గర అవుతారని చెప్పేసి. అందుకని వాళ్ళ సలహా మేరకు నేను మా ఇంట్రడక్షన్ వీడియో అనేది తీద్దాం అనుకుంటున్నాను. ప్లాన్ చేసుకుంటాను. మా అమ్మ మా నాన్న ఇద్దరు ఉన్నప్పుడు మేము మా ఫ్యామిలీలో ఎంతమంది ఉంటాము, నేనేం వర్క్ చేస్తాను, మా వైఫ్ ఏం చేస్తారు అనేది అన్ని మీకు చెప్తాము. ఆ వీడియో మిస్ అవుద్ది ఫ్రెండ్స్. ఆ వీడియో మీకు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ని ఆన్ లో ఉంచుకోండి. అలాగే అలా చేసుకోవడం వల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్ని మీకు ముందుగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.